are traveling to Sonmarg from Srinagar, and you can see the views around. We still had to travel 35 kilometers upwards to the hill. What we are expecting there, not sure. Maybe a snow or a beautiful views. I heard like there is a lake, and also from some temple or a flower garden. Let's see what's ahead of us today. You can see a lot of tourists are also on the way to Sonmarg. And today being a holiday season in December, we're expecting a bit of an congestion on our way to Sonmarg. We'll see. You can see the snowy mountains up there. Hopefully we might not go there, because I also see from here Leh is around 370 kilometers, and we have to go pass through Jozilla Pass. I'm pretty sure those passes are being blocked because of the snow or the conditions over there. సో ఇదే ఏరియల్ ఫుటేజ్ సోన్మార్గ్కి. మీరు చూడొచ్చు, దారి పొడుగున ఐస్ అయితే ఉన్నింది. మనం లాస్ట్ టైం గుల్మార్గ్ వెళ్ళినప్పుడు మనకు అంత ఐస్ అయితే కనిపించలేదు, సో ఇట్ వాజ్ బిట్ డిసప్పాయింట్మెంట్. బట్ దిస్ టైం ఇక్కడైతే చాలా ఐస్ ఉన్నింది. రీసెంట్గా మేము వెళ్ళినప్పుడు స్నోఫాల్ కూడా అయిందంట. సో ఒకటి డిసప్పాయింట్మెంట్ ఏంటంటే, సో ఎవెన్చువలీ వి రీచ్డ్ సోన్మార్గ్ ఇన్ దిస్ ట్రిప్. మీరు చూడొచ్చు, రోడ్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఐ థింక్ ఇదే హైవే విల్ అగైన్ గో దేర్ టు లే. బట్ అన్ఫార్చునేట్లీ ఏమైందంటే, ఈవెన్ మన లాస్ట్ రైడ్లో, లాస్ట్ వీడియోలో మనాలి నుంచి కూడా లేకి రోడ్ అయితే క్లోజ్ చేశారు. సో సిమిలర్లీ ఈ శ్రీనగర్ నుంచి మనం మన లేక్ వెళ్ళాలంటే కూడా ఇటువైపు కూడా సోన్మార్గ్ దగ్గర రోడ్ క్లోజ్ చేసేసారనమాట. సో దిస్ ఈజ్ ఆల్మోస్ట్ అన్ ఎండ్. మేబీ ఓన్లీ ఫ్యూ పీపుల్ ఆర్ అలౌడ్ టు ద అదర్ సైడ్ ఆఫ్ other side of the Leh. But yeah, maybe we already have ridden Leh, Pangong, ఇవన్నీ మనం నవంబర్లో తిరిగి వచ్చాం కాబట్టి నాట్ ఎ బిగ్ డీల్. బట్ యా, ఇట్స్ ఓవరాల్ అండ్ ఇంట్రెస్టింగ్ ప్లేస్. మీరు చూడదు, చాలా వరకు ఇదే సోన్మార్గ్ ఎంట్రన్స్. మొత్తం ఐసీ మౌంటైన్స్ అండ్ ఈవెన్ రివర్ కూడా గ్లేషియర్ నుంచి వచ్చే వాటర్తో ఈ రివర్ కూడా చాలా ఫ్లో బాగానే ఉన్నింది. ఇక్కడ యాక్టివిటీస్ అయితే ఏం లేదు, అంటే రాఫ్టింగ్ అయితే ఏం లేదు. బట్ దెర్ ఈస్ స్నో వెల్ రైడ్ అండ్ ఈ హార్స్ రైడ్, ఇలాంటివి ఏదో చిన్న ఉన్నాయి. స్నో అయితే చాలా అద్భుతంగా ఉన్నింది. సో కొన్ని ఫొటోస్ కూడా చూడొచ్చు. ఇదే పార్కింగ్ లో. We have started back from Srinagar to Amritsar, and we'll figure out మనం ఇవాళ తిరిగి ఎంత దూరం వెళ్తాము. బట్ డెస్టినేషన్ ఇన్ మైండ్ ఈజ్ కసోలి, విచ్ ఈజ్ ఇన్ చండీగఢ్. మేము శ్రీనగర్ నుంచి కింద వస్తున్నామో లేదో, ఆల్మోస్ట్ హెవీ రెయిన్ స్టార్ట్ అయిపోయాయి. ఐ డోంట్ నో లైక్, బట్ ఒకటే ఏంటంటే మా కార్ మొత్తం నీట్గా క్లీన్గా కొత్తగా లాగైపోయింది. బట్ యా, శ్రీనగర్ చుట్టూ దిస్ ఈజ్ హైవే షార్ట్స్. మీరు చూడొచ్చు, లాట్ ఆఫ్ ఆర్మీ వెహికల్స్ అండ్ అదర్స్ కూడా దే యూజింగ్ ద సేమ్ రోడ్స్, బట్ నాట్ బోదరింగ్ ఎనీ సివిలియన్స్. రోడ్స్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయి. I usually heard like Kashmir develop చేశారు అది ఇదని, బట్ యూ కెన్ సీ ఫర్ యువర్ సెల్ఫ్ ఆ రోడ్స్ కానీ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఎంత బాగా డెవలప్ చేశారు. ఈవెన్ దెర్ ఈస్ నో ప్రాబ్లమ్, ఈవెన్ ఇఫ్ వీ టేక్ అవర్ బైక్ అండ్ స్టార్ట్ రైడింగ్ టువర్డ్స్ శ్రీనగర్, వీ కెన్ ఈజీలీ డూ దాట్ ఇన్ if you are interested to ride to Kashmir, to Kanyakumari or whatsoever. So overall ఇది జర్నీ. సో నెక్స్ట్ మేము కసోల్ అనుకున్నాం, అదే చూడాలి మన టైం పట్టి. అండ్ ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్, యూ విల్ సీ ద వీడియో ఫ్రమ్ కసోల్. ఐ థింక్ చూద్దాం ఎలా ఉండబోతుంది. సో మేము తిరిగి రిటర్న్ మొత్తం హైవే అయితే ఆల్మోస్ట్ టిల్ చండీగఢ్ ఇట్ వాజ్ ఆల్ గుడ్. మేబీ అక్కడక్కడ కొన్ని కన్స్ట్రక్షన్స్ జరుగుతుంది, బట్ ద కన్స్ట్రక్షన్ of tunnels and other things was so fast. There are 5 big tunnels on my way
టు శ్రీనగర్. మనం అదే టనల్స్ నుంచి మళ్ళీ తిరిగి ఎగ్జిట్ అవుతున్నాం. మీకు చెప్పడం మర్చిపోయాను, మనం మనాలి నుంచి శ్రీనగర్కి వచ్చేటప్పుడు మనకు 2 స్పీడింగ్ టికెట్స్ పడ్డాయి. సో అది మనం వెళ్ళేది టాటా పంచ్లోనే కాబట్టి ఓవర్ స్పీడింగ్ అని చెప్పలేం కానీ, బట్ హిమాచల్ పోలీసులు కరెక్ట్గా పెద్ద పెద్ద హైవేస్లోనే స్పీడ్ కెమెరాస్ పెట్టారు. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్.